హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషామోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సారీ అండి. ఫస్ట్ అందరికీ సారీ. ఈ వీక్ వీడియో చాలా లేట్ అయిపోయింది. 1 వీక్ అయిపోతుంది వీడియో పెట్టి. ప్లీజ్ అర్థం చేసుకోండి. యూజువల్ ఇప్పుడు 10th క్లాస్ అండి. చాలా బిజీగా ఉన్నాను వాటితో. ఎందుకంటే మార్నింగ్ 7కే స్కూల్కి వెళ్ళాలి, లంచ్ ప్రిపేర్ చేయాలి, టిఫిన్ ప్రిపేర్ చేయాలి, వెళ్ళి లంచ్ ఇచ్చేసి రావాలి, మార్నింగ్ వెళ్ళి డ్రాప్ చేయాలి, మళ్ళీ పికప్ చేసుకోవాలి ఈవినింగ్, ఖుషీని డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్ళాలి. చాలా వర్క్స్ ఉన్నాయి. మధ్యలో ఇంకా ఫెస్టివల్స్ వస్తున్నాయి, బయట వెళ్లాల్సిన వర్క్స్ ఉంటాయి. ఇవన్నిట్లో కొద్దిగా బిజీ అయిపోయినానండి ఈ వీక్ మొత్తము. ఈ ఫెస్టివల్స్ ఇవన్నీ తిరగడం, కొన్ని పర్సనల్ వర్క్స్ చూసుకోవడం వల్ల అందువల్ల లేట్ అయింది. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఖచ్చితంగా నా వీలైనంత త్వరగా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. ఇంక ఇది లాస్ట్ లాగ్ కంటిన్యూషన్ అనమాట. దీపావళి ముందు 4 days నేను ఏం చేసినాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. ప్రిపరేషన్స్ అనమాట. ర్యాండమ్ లాగ్ కూడా అని చెప్పొచ్చు. అక్కడక్కడ షూట్ చేశాను. కంటిన్యూగా అయితే కాదు, మొత్తం పెడితే లెంత్ ఎక్కువైపోతుందని మెయిన్ థింగ్స్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఉజ్వల్ అయితే స్కూల్కి వెళ్ళినాడు. ఖుషీకి అయితే ఇంకా మార్నింగ్ ఫుల్ వర్షం అనమాట. వర్షానికి ముందే స్కూల్కి వెళ్ళిపోయాడు ఉజ్వల్. తర్వాత వర్షం స్టార్ట్ అయింది, మళ్ళీ ఆగిపోయింది. ఇంక ఇక్కడ లంచ్ అంతా ప్రిపేర్ చేసేసి ఖుషీకి తినిపించేసి ఇంక ఇప్పుడు నాకు బ్యాంక్ లో కొద్దిగా వర్క్ ఉందన్నమాట. ఇంకా వర్క్ చూసుకుందాము అనేసి ఇంకా బ్యాంక్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడికి వచ్చి వర్క్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయినాను. అప్పటికే లంచ్ టైం అయిపోయింది. అందుకని లంచ్ ఇంట్లో ప్రిపేర్ చేసి వచ్చేసాను. ఒకవేళ లేట్ అయినా కూడా ఖుషి అన్నం పెట్టుకొని తింటుంది అని. ఇక్కడ వెళ్లే దారిలో ఇక్కడ శాండిల్ షాప్ ఉందన్నమాట. మంచిగా ఉంటాయి కలెక్షన్. ఇక్కడైతే నేను ఇక్కడే తీసుకుంటాను, బడ్జెట్ లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ నాకు అనుకున్న మోడల్ అయితే దొరకలేదు. ఇంకా చూసేసి వచ్చేసాను. 1 week తర్వాత వస్తుంది అని చెప్పారు. ఇంకా అందుకని వచ్చేసాను. ఇంకా వెళ్లే దారిలో నాకు ఎందుకో గోబీ తినాలనిపించింది. వర్షం పడి ఆగింది కదండి. క్లైమేట్ చూసారు ఎంత బాగుందో. అందుకని గోబీ మంచూరియా తినాలనిపించింది. ఇక్కడైతే చాలా బాగుంటుంది, నాకు నచ్చుతుంది. మా ఇంటికి వెళ్లే దారిలోనే అనమాట. మ్యాగ్నెట్ స్కూల్ కి ఆపోజిట్ లో వస్తుంది. ఇది చాలా బాగుంటుంది. ఇంకా అక్కడ తీసుకొని ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాను. అప్పుడే అడుగుతాను ఇంత లేట్ ఏమ్మా అనేసి. ఇంకా బ్యాంక్ వర్క్ అలానే కదా ఉంటుంది ఖుషి అని చెప్తా ఉన్నాను. ఇంక ఇక్కడ చూసారా ఆవు వచ్చిందనమాట. దానికి కొన్ని పెట్టాను, తినింది. ఇంకా కావాలంట, నా దగ్గర లేదు, తర్వాత పెడతాను అని చెప్తా ఉన్నాను. ఇలా వస్తూనే ఉంటాయి ఇంటి దగ్గరికి అనమాట. ఇంక ఇప్పుడు నేను మోహన కొంచెం పర్సనల్ వర్క్ ఉండి 4కి అలా బయట వెళ్తున్నాము. ఇంకా వర్క్ చూసుకొని రావాలి. ఇంకా వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇడ్లీ పిండి కోసం అని బియ్యం ఆడించుకోద్దాము అని షాప్ దగ్గరకు వచ్చాను. ఇంక ఇక్కడికి వస్తే మోహన చూసి కాల్ చేశాడు. మేము రోడ్డు మీద ఉండేది. ఇంకా టీ తాగుతారా అని అడిగాడు. తాగుతాము అని చెప్పాము. టీ అసలు వద్దని చెప్పాం కదా. పక్కనే ఇంకా వాళ్ళు రుబ్బి పెట్టే లోపల టీ తాగుదాము అనేసి ఇంకా టీకి అయితే వచ్చాము. అన్ని షాప్స్ పక్కనే అన్నమాట. ఇంకా అక్కడ టీ తాగేసి ఇంకా పిండి రుబ్బించుకొనేసి ఇంకా ఇంటికైతే వచ్చాము. ఇంక ఈ బోండాలు బజ్జీలు మోహన ఉజ్వల్ని పికప్ చేసుకొని స్కూల్ దగ్గర ఇంటికి వచ్చేటప్పుడు తీసుకొచ్చాడనమాట. వేడిగా ఉన్నాయి, తినండి బాగున్నాయి అనేసి. చాలా బాగున్నాయండి నిజంగానే టేస్ట్ అయితే. ఇంక ఇక్కడ యాజ్ యూజువల్ టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తాను. టిఫిన్ కి అయితే ఉప్మా చేశాను. ఇంక వీళ్ళందరికీ పెట్టించేసాను, తిన్నారు. ఇంక ఇక్కడ వీళ్ళు స్టడీ టైం అనమాట. చదువుకోండి అంటుంటే మాటలు చెప్పుకుంటా ఉన్నారు. అదే ఇక్కడ వీడియో తీస్తున్నాను. కొంతసేపు చదువుతారు, కొంతసేపు మాటలు చెప్పుకుంటారు. ఇక్కడ కామెడీ చేస్తుంది ఖుషి అనమాట వాళ్ళ అన్నతో. ఇంకా ఆ డే అలా గడిచిందనమాట. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ యాజ్ యూజువల్ వీళ్ళని స్కూల్కి పంపించేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యేసి ఎడిటింగ్ చేయాల్సిన వీడియోస్ ఉంటే ఇంకా అవన్నీ కూర్చొని మొత్తం ఎడిటింగ్ కంప్లీట్ చేసుకున్నాను. హాఫ్ డే మొత్తం ఎడిటింగ్కే సరిపోయింది. ఏం పెద్దగా నేను షూట్ చేయలేదు. ఇంకా ఈవినింగ్ అనమాట ఇది. ఈవినింగ్ యాజ్ యూజువల్ డాన్స్ క్లాస్ దగ్గరికి అయితే ఖుషిని తీసుకొచ్చేసాను. డాన్స్ క్లాస్ అయితే అస్సలు స్కిప్ చేయను, రెగ్యులర్గా తీసుకొస్తుంటాను. ఇంకా అక్కడే 6:30 6:40 అయిపోతుంది. ఇంకా క్లాస్ కంప్లీట్ చేసుకొని ఉజ్వల్ని పికప్ చేసుకుందాము అనేసి ఇంకా ఉజ్వల్ స్కూల్ దగ్గరకు వచ్చి తనైతే పికప్ చేసుకున్నాను. ఇంకా తర్వాత నేనేం షూట్ చేయలేదు. ఫుల్ డీప్ స్లీప్ అనమాట. ఆ రోజు తొందరగా పడుకునేసాను. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా వీళ్ళందరినీ స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంక ఇక్కడ మొత్తం హౌస్ డీప్ క్లీన్ అనమాట. ఎందుకంటే ఇంకా 2 days ఉందన్నమాట దివాళీకి. అందుకని మొత్తం డీప్ క్లీన్ అనమాట. ఫైనలీ హౌస్ మొత్తం
మొత్తం క్లీన్ చేసేసాను. ఫుల్ డే పట్టిందనమాట. మార్నింగ్ 10కి స్టార్ట్ చేసిన దాన్ని ఈవినింగ్ 3 అయిందనమాట. అన్ని కర్టన్స్, పిల్లో కవర్స్, బెడ్షీట్స్ ఆల్మోస్ట్ హౌస్ మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత ఇక్కడ నేను స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయాను. లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ వీళ్ళకి టిఫిన్ పెట్టి పంపించేసాను. లంచ్ క్యాంటీన్ లో తినేయండి, ఒక్క రోజుకి నాకు వర్క్ ఉందని చెప్పాను. ఇంకా నాకు ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి 3 అయింది. ఇంకా అప్పుడు లంచ్ ప్రిపేర్ చేశాను. ఉప్పు చేశాను, దొండకాయ ఫ్రై చేశాను, యాజ్ యూజువల్. ఇంకా అన్నం అయితే చేశాను. ఇంకా నైట్ పెట్టిన కొద్దిగా రసం ఉన్నిందనమాట. ఇంకా రసము అది లంచ్ మెను. ఫుల్ ఆకలిగా ఉందన్నమాట. ఇప్పటికి టైం 4:30 అవుతుంది. అదే చెప్తున్నాను చూడండి ఆకలేస్తుంది అనేసి. నమ్ముతారో నమ్మరు, బ్రష్ కూడా వేయలేదు. బ్రష్ చేస్తే ఆకలేస్తుంది, ఆకలేస్తే తింటే చేసుకోలేను అని మార్నింగ్ నుంచి బ్రష్ చేయకుండా వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని 3కి స్నానం చేసి అప్పుడు వంట చేసుకొని తింటున్నాను. ఇవి చూస్తూ రిలాక్స్ గా అనమాట. ఇంక ఇక్కడ ఇంట్లో ఓట్స్ ఉన్నాయన్నమాట. ఇంతకుముందు ఒకసారి ఓట్స్ తో పాయసం చేశాను, కొత్తగా ఉండింది, ఉజ్వల్కి కూడా నచ్చింది. ఇంకా అందుకనేసి మళ్ళీ చేస్తున్నాను. ఎలాగో చేస్తున్నాను కదా, ఒకసారి మీతో కూడా షేర్ చేసుకుందాము అనేసి చూపిస్తున్నాను. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి, చాలా బాగుంది. ఇదైతే సింపుల్ గా ఫాస్ట్ గా అయిపోతుంది. ఓట్స్ ఉంటే చాలన్నమాట. ఉన్న వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటాయి. ఏ ఓట్స్ అయినా పర్లేదు. ఇక్కడ నేను ఓట్స్ ని ఒకసారి వాష్ చేసేసి ఒక 10 మినిట్స్ నానబెట్టాను. నానబెట్టిన తర్వాత స్టవ్ మీద కడాయి ఒకటి పెట్టుకొని దాంట్లో మనకి ఎన్ని కావాలో పాలన్నీ పోసుకొని అవి రోల్ బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న ఓట్స్ వేసుకొని అలాగే టేస్ట్ కి ఎంత కావాలో షుగర్ అంత వేసుకుంటే సరిపోతుంది. మన చాయిస్ అన్నమాట. చాలా సింపుల్, చాలా బాగుంటుంది. నార్మల్ గా ఓట్స్ ఇష్టపడిన వాళ్ళకి ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఎందుకంటే నేను ఎక్కువగా ఇష్టపడను, అందుకనేసి అని ఇలా ట్రై చేశాను. నిజంగా చాలా బాగా నచ్చింది. అలాగే మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు అన్నమాట. సూపర్ గా ఉంటుంది. పాయసం లాగా ఉంటుంది అనమాట. దీన్ని ఓట్స్ పాయసం అని కూడా అనొచ్చు. అంత బాగుంది రెసిపీ అయితే. చూసారా ఎంత బాగుందో. కానీ చల్లారి కొద్ది కొంచెం గట్టిపడిపోతుంది, కాబట్టి మనం కొంచెం లిక్విడిష్ గా చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ మధ్య ఎందుకో స్వీట్స్ ఎక్కువ తినాలనిపిస్తుంది, అందుకని ఇది చేసుకున్నాను. టేస్ట్ అయితే సూపర్ అన్నమాట. ఇంకా పరదా మూవీ పెట్టుకొని చూస్తూ తిన్నాను. చాలా బాగుంది. మూవీ బాగుంది, అలాగే నేను చేసిన స్వీట్ బాగుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంక ఇప్పుడు స్కూల్ కి వెళ్ళి ఖుషిని పికప్ చేసుకుందామని వెళ్తూ ఉంటే దారిలో నాకు మట్టి దీపాల స్టోర్ అయితే కనపడింది. ఇంకెలాగో దీపావళికి దీపాల్లోనే కదండి మనం దీపాలు పెడతాము. నేనైతే రెగ్యులర్ గా మట్టి ప్రమిదల్లోనే దీపాలు పెడతానన్నమాట. కనీసని కొన్ని ప్రమిదలు కావాల్సి వచ్చింది. ఇంకా అవైతే తీసుకున్నాను. ఇంకా తీసుకొని ఖుషి దగ్గరికి అయితే వచ్చాను. ఇంకా తనని పికప్ చేసుకొని డాన్స్ క్లాస్ దగ్గరికి అయితే వెళ్ళాను. యాజ్ యూజువల్ రెగ్యులర్ డ్యూటీ అన్నమాట. ఇంక ఇక్కడ నాకు ఈ పాప అయితే ఫ్రెండ్ అయింది. తన పేరు హరి అన్నమాట. ఎంత ముద్దుగా ఉంటుందో, అల్లరి పిల్ల, చాలా తెలివైంది. మాటలు మీకు వినిపిస్తాను, ఒకసారి వినండి. ఎంత బాగా మాట్లాడుతుందో. తన పేరు చెప్తుంది. ఏంటి పేరు? సూపర్, గుడ్ గర్ల్. మీకు అర్థమైందా అండి? తన పేరు చాలా పెద్ద పేరు. నాకైతే ఫస్ట్ లో అర్థం కాలేదు. మళ్ళీ వాళ్ళ మమ్మీ ఎక్స్ప్లెయిన్ చేసింది. ముందుగా నేనైతే హరి అని పిలుస్తాను, అని చాలా బాగుంటుంది తన పేరు అయితే. అలా అల్లరి పిల్ల అన్నమాట, తెలివైన పిల్ల. ఇంక ఇక్కడ మీకు ఖుషి డాన్స్ ని ఒకసారి చూపిద్దాము అనేసి చూపిస్తున్నాను. వాళ్ళ టీచర్ బాగా ట్రైన్ చేస్తారండి. పర్టికులర్ గా ప్రతి స్టూడెంట్ ని అబ్జర్వ్ చేస్తారు, బాగా ట్రైన్ చేస్తారు. మీతో కూడా ఒకసారి షేర్ చేద్దాము అనేసి చూపిస్తాము. నాకు క్లాసికల్ డాన్స్ అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. చిన్నప్పుడు నేర్చుకుందాం అనుకున్నాను, కుదరలేదు. ఆ సిచ్యువేషన్ కూడా లేదు. ఇంకా అందుకనేసి ఇక్కడ ఖుషికి నేర్పిద్దాము అనేసి నేర్పిస్తా ఉన్నాను. చాలా బాగా నేర్చుకుంటుంది. తనకు కూడా ఇంట్రెస్టే అన్నమాట. ఇంక ఇప్పుడు డాన్స్ క్లాస్ అయితే అయిపోయింది. ఇంకా రిటర్న్ అయితే వెళ్తున్నాము. ఇంకా వెళ్లే దారిలో విజువల్ అయితే పికప్ చేసుకోవాలి. అలాగే ఇంకా ప్రొవిజన్స్ కొన్ని తీసుకోవాలన్నమాట. ఇంక ఫెస్టివల్ వస్తుంది కదండి, అందుకనేసి మోహన కాల్ చేసి ఒకేసారి కూడా ప్రొవిజన్స్ తీసుకెళ్ళిపోదాము అని చెప్పాడు.
ఇంకా ప్రొవిజన్స్ అన్నీ తీసుకొనేసి ఇంక ఇంటికైతే వచ్చాము. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నేను మట్టి ప్రమిదలు తీసుకున్నాను కదండి, మీకు ఒక్కసారి చూపిద్దాము అనేసి చూపిస్తా ఉన్నాను. ఇవైతే గడప ముందు పెట్టడానికని తీసుకున్నాను, గాలి వచ్చినప్పుడు పారిపోకుండా ఉంటాయి కదా అనేసి అవి తీసుకున్నాను. మిగతా 2 ప్రమిదలు పూజ రూమ్ లోకి తీసుకున్నాను. ఇంక ఇక్కడ చూసారా, పావని వాళ్ళైతే వచ్చారు, తిరుమలకి వచ్చారనమాట దర్శనం కోసము. అది ఇంకా మార్నింగ్ ఇచ్చారు వాళ్ళకి దర్శనానికి టైమ్. ఇంకా అందుకనేసని నైట్ ఇక్కడ పడుకునేసి మార్నింగ్ లేచి వెళ్దాము అనేసని వచ్చారనమాట. వాళ్ళు వచ్చేటప్పుడు టైం ఎంత తెలుసా అండి, 9 అయితే వచ్చారు ఇంటికి. ఇంకా టిఫిన్ అయితే పెట్టించేసాను, తిన్నారు. తర్వాత నేనేం షూట్ చేయలేదు, వర్క్స్ ఉంటే చూసుకుంటూ ఉండిపోయాను. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంక వీళ్ళు స్కూల్ కి అయితే స్టార్ట్ అయిపోయినారు. ఇంకా హన్సికాకి అయితే బాయ్ చెప్తా ఉన్నారు. ఇంకా పావని వాళ్ళు కూడా ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా స్టార్ట్ అయిపోతున్నారు అనమాట తిరుమలకి. ఎగ్జాక్ట్ గా 12 కి ఇచ్చారు దర్శనము, బట్టి ఇంక ఇక్కడ తొందరగా బయలుదేరి వెళ్ళాలి. ఇంకా గుండు కూడా చేపించాలంట వైభవ్కి, కాబట్టి ఇంకా తొందరగా వెళ్ళాలి కాబట్టి వాళ్ళు కూడా స్టార్ట్ అయిపోయినారు. బాయ్ ఉషా అను, ఉషా అను, ఉషా అను, అది ఓకే. ఉషా అను, ఓకే. ఇంకిక్కడ హన్సిక ఏడుస్తుంది అనమాట, తిరుమలకి పోను అనేసి, మాతోనే ఉంటాను అనేసి అంటుంది. అదే ఇక్కడ మోహన అడుగుతా ఉన్నాడు, ఇంకా వైభవ్తో మాటలు చెప్తా ఉన్నాడు. పాప హన్సికకి అస్సలు వెళ్ళాలని లేదు, డల్ గా కూర్చొని ఏడుస్తూ. ఇంకా మోహన వచ్చి నచ్చ చెప్తే సరే అని చెప్పింది. తిరుమలకి వెళ్ళి రిటర్న్ వచ్చేయి, మళ్ళీ ఊరికి పోవద్దులే ఇక్కడే ఉండు అని చెప్తే సరే అనింది. ఇంకా పావని వాళ్ళకి బాయ్ చెప్పేసిన తర్వాత వచ్చి పడుకునేసాను. ఏమీ షూట్ చేయలేదు, లంచ్ అంతా ఆల్రెడీ ప్రిపేర్ చేసి తినేసి పడుకునేసామన్నమాట. ఫుల్ డీప్ స్లీప్. ఈవినింగ్ 4 వరకు పడుకున్నాను, బాగా నిద్ర వచ్చిందనమాట. ఇంక 4 కి లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఖుషిని డాన్స్ క్లాస్ కి తీసుకెళ్లి ఇంటికి వచ్చే దారిలో హారిక సాగర్ అయితే కనిపించారు. సరే రండి వెళ్ళి టీ తాగుతూ మాట్లాడుకుందాము అనేసని ఇంక అందరం కలిసి టీ షాప్ కి అయితే వచ్చాము. ఇంకెప్పుడు నేను టీ ఆర్డర్ చేస్తాను కదండి, ఫస్ట్ టైం కాఫీ ఆర్డర్ చేశాను, ఎలా ఉంటుంది అనేసని. చాలా బాగుంది, కాఫీ కూడా నచ్చింది. ఇక టీ టైం ఆ రోజు హారిక సాగర్ తో అనమాట. కొంతసేపు కూర్చొని మాటలు చెప్పుకున్నాము. ఇంక దాని తర్వాత ఇంటికి అయితే వచ్చేసాము. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఉజ్వల్ ఫుల్ హెడ్ ఎక్ గందమ్మ, ఆయిల్ పెట్టి మసాజ్ చెయ్యి అని చెప్పాడు. ఇంక వాడికి అదే చేస్తా ఉన్నాను. ఇంకా అలా గడిచింది ఆ డే అనమాట. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఇంకా వీళ్ళని స్కూల్ కి వెళ్ళిపోయిన తర్వాత నా రొటీన్ వర్క్ స్టార్ట్ అవుతాయి కదండి, ఇంకా అలా స్టార్ట్ చేశాను. పైగా ఆ రోజు 5th వీక్ అనమాట, వెంకటేశ్వర స్వామికి ఫైనల్ వీక్. మొత్తం హౌస్ అంతా క్లీన్ చేస్తున్నాను. బెడ్షీట్స్, పిల్లో కవర్స్ అన్ని తీసేసి చేంజ్ చేసేసాను. పూజ రూమ్ కూడా మొత్తం క్లీన్ చేస్తున్నాను. ప్రతి వీక్ ఇలానే క్లీన్ చేసుకొని వెంకటేశ్వర స్వామికి అయితే పూజ చేసుకున్నాను. ఇది 5th వీక్ అన్నమాట, ఫైనల్ వీక్. ఆయనకి ఇష్టమైన నైవేద్యం పిండి దీపము, పులిహోర చేసి నైవేద్యంగా పెట్టి ఇంక ఇంట్లో పూజ చేసుకొని ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత పాదాల మండపం దగ్గరికి వెళ్తాను. అదే అండి అలిపిరి దగ్గరికి వెళ్ళి అక్కడ పూజ చేసుకున్న తర్వాత అప్పుడు టిఫిన్ గానీ లంచ్ గానీ తింటానన్నమాట. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేదానికి 3 అవుతుంది. ఫైనల్లీ ఇంట్లో పూజ చేసుకునేసి ఇంక ఇప్పుడు అన్ని తీసుకొని పాదాల మండపం దగ్గరికి అయితే వచ్చాను. అదే అండి అలిపిరి దగ్గరికి అయితే వచ్చాను. ఫైనలీ స్వామికి అయితే పూజ చేసుకునేసాను. 5th వీక్ కదండి, పెద్దగా క్రౌడ్ అయితే అసలు లేరు, ఖాళీగా ఉన్నింది. పైగా కొద్దిగా లేట్ గా నేను వెళ్ళాను, అయినా కూడా అంత రష్ లేరు. ఫ్రీగా దర్శనం అయింది. ఇంకా దర్శనం చేసుకునేసి స్వామిని మనస్ఫూర్తిగా నమస్కరించుకొని మనసులో ఉన్నటువన్నీ చెప్పుకొనేసి నేను తెచ్చిన ప్రసాదం మందకి పంచిపెట్టేసి ఇంకా ప్రసాదం తీసుకొని తింటూ ఉంటే ఇంక ఇక్కడ ఈ అక్క అయితే పరిచయం అయింది. చాలా బాగా మాట్లాడింది, ఎప్పుడో తెలిసిన వ్యక్తిలాగా నాతో మాట్లాడింది. దాదాపు ఒక 10 to 15 మినిట్స్ ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాము. ఇంకా దాని తర్వాత ఇంటికైతే వచ్చేసాను. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్ ఆకలి అన్నమాట. ఇంకా రాగానే భోజనం పెట్టుకొని తినేసిన తర్వాత ఇంకా వాషింగ్ మిషన్ లో బట్టలు వేసేసి వెళ్ళాను. ఇంకా అవి తీసుకువచ్చి పైన అయితే ఆరబెట్టాను. ఇంకా కొన్ని ఆరిపోయిన బట్టలు అయితే తీసుకొని వెళ్ళాలన్నమాట. చూసారా, ఫుల్ బిజీ. ఇలా ఉంటుందన్నమాట నాకు డైలీ షెడ్యూల్. అందువల్లనే కొద్దిగా వీడియోస్ లేట్ అవుతుంది.
రేటింగ్స్ వల్ల. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇంకిప్పుడు ఈవినింగ్ యాజ్ యూజువల్ రెగ్యులర్ రొటీన్ అన్నమాట. డాన్స్ క్లాస్ దగ్గరికి అయితే వచ్చాను. ఇలానే ఉంటుందండి నా డైలీ రొటీన్. ఇంకా ఎక్కువ అవుతాయా గానీ వర్క్స్ తక్కువ అన్నమాట. ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటే ఇక్కడ నాకు ఒక అక్క తెలుసు అన్నమాట. వాళ్ళ చెట్లో ఈ పూలు కాచాయంట, సన్న జాజులు. అవి తెచ్చిచ్చిందనమాట. పెట్టుకో ఉషా, చాలా బాగున్నాయి అనేసి అని. నిజంగా అండి ఎంత ప్రేమగా ఇచ్చిందంటే అక్క, అది కూడా తనే అల్లిచ్చింది. పెట్టుకున్నాను. స్మెల్ అయితే ఆసమ్. ఆ నైట్ అంతా నాకు భలే అనిపించింది ఆ పూలతో. సూపర్ ఫీల్ అనమాట అసలు. ఇంకా డాన్స్ క్లాస్ అయిపోయి ఇంక ఇంటికి వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ జామ్ అనమాట. ఇంక ఇక్కడ చినుకులు స్టార్ట్ అవుతూ ఉంటే ఖుషి వర్షంలో తడవకూడదని పైన చున్నీ కప్పుకొని వీడియో తీస్తూ ఉంది. వెళ్లే దారిలో ఉజ్వల్కి టీ తాగాలనిపించిందంట. అమ్మ టీ తాగేసి వెళ్దామ్మా అని చెప్పారు. ఈ క్లైమేట్ కి ఎంత బాగుంటుందో కదండి టీ తాగుతూ ఉంటే. కాబట్టి మేము అన్ని సార్లు వెళ్తున్నాం టీ తాగను. వర్షం పడేటప్పుడు కూల్ క్లైమేట్ కి ఇలా టీ తాగుతుంటే భలే ఉంటది కదండి. ఇంకా మాతో పాటు మోహన కూడా వచ్చి జాయిన్ అయ్యాడు అనమాట. టీ తాగేసి ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా దీపం అయితే పెట్టుకున్నాను. ఇంకా బయట వచ్చి చూస్తే క్లైమేట్ ఎంత బాగుందో చూడండి. అలా మీకు చూపిద్దాము అనేసి చూపిస్తున్నాను. చాలా బాగుంది. కూల్గా అన్నమాట. మేఘాలు అసలు బాల్లే ఉన్నాయి. ఇంక వర్షం పడేలాగుంది. సడన్ గా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. అలా వర్షం స్టార్ట్ అయిందో లేదో పవర్ పోయిందనమాట. ఇంకా వంట చేస్తూ ఉన్నాను నేను. డిన్నర్ కోసం ఉప్మా చేస్తూ ఉంటే పవర్ పోయింది. చాలా పెద్ద వర్షం అయితే స్టార్ట్ అయింది. అందుకనే పవర్ తీసేసాడు. ఎమర్జెన్సీ లైట్ ఆన్ చేసుకొని ఇంకా ఫోన్ లో టార్చ్ లైట్స్ ఆన్ చేసుకొని ఇక్కడ వంట అయితే చేస్తా ఉన్నాను. ఇంక ఇక్కడ ఖుషి చూసారా మా జిన్నోడితో ఆడుకుంటూ ఉంది. అది ఎంత బాగా ఆడుకుంటుందో చున్నీతో. ఇలా చూస్తూ ఉంటే నాకు ఒకటి అర్థమైందండి. పవర్ పోయేసరికి అందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. అదే పవర్ ఉన్నప్పుడు ఫోన్స్ లో చేతిలో పెట్టుకొని ఎవరి లోకంలో వాళ్ళు ఉన్నాము. పక్కనున్నా కూడా సంబంధం లేకుండా ఫోన్స్ వల్ల ఎంత డిస్ట్రాక్ట్ అయిపోతున్నాం అనేది లైవ్ గా అప్పుడు నాకు అనిపించింది. మామూలుగా తెలుసు కానీ ఫేస్ చేస్తేనే కదండి తెలుస్తుంది అన్నట్టుగా అనిపించింది. సేపు పవర్ లేకపోయేసరికి ఎంత బాగా అందరం మాటలు చెప్పుకున్నాం చూడండి. అదే పవర్ వచ్చిన తర్వాత ఎవరి దారి వాళ్ళదన్నమాట. ఎవరి ఫోన్లు వాళ్ళు ఎత్తుకొని చూసుకోవడం సరిపోయింది. అలా ఉంటుంది అన్నమాట. పాత రోజులే బాగున్నాయి. ఈ సెల్ ఫోన్ వచ్చి ఇలా అందరినీ దూరం చేసేసింది. పక్కనే ఉన్నా కూడా ఎక్కడో ఉన్నట్టు చేసేసింది. కానీ తప్పదు కదండి. జనరేషన్ మారే కొద్దీ డెవలప్మెంట్ అనే పేరు అన్ని మారిపోతా ఉన్నాయి. ఫైనల్లీ కరెంట్ అయితే వచ్చింది. ఉప్మా కూడా రెడీ అయిపోయింది. అందరికీ పెట్టించేసాను. ఇంకా బిగ్ బాస్ పెట్టుకొని చూస్తూ డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకునేసాము. ఇంక ఇక్కడ నేను మీషోలో లంగా ఓని అయితే ఆర్డర్ పెట్టాను. యాక్చువల్గా దీపావళి కోసమని ఆర్డర్ పెట్టాను. అది నాకు కొద్దిగా లేట్గా వచ్చింది. ఇంకా 1 డే ఉంది. ఆ 1 డేలో నేను ఎలా స్టిచ్ చేసుకుంటాను చెప్పండి. చేయరు కదా. అందుకనేసి అని జస్ట్ అన్బాక్సింగ్ వీడియో మీతో షేర్ చేద్దాము అనేసి అని చూపిస్తా ఉన్నాను. నేను దీపావళికి దీన్ని స్టిచ్ చేసి వేసుకున్నానా లేదా అని నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది మీకు. చూస్తూ ఉండండి. మిస్ అవ్వకుండా నా వీడియోస్ ని. ఇంక ఇక్కడ లంగా ఓని అయితే ఎంత బాగొచ్చిందో నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది. లంగా ఓని అయితే క్లాత్ క్వాలిటీ అయితే ఆసమ్ అన్నమాట. సెమీ స్టిచ్డ్ లో వస్తుంది. కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ప్రైస్ కి వర్తబుల్ అని చెప్పొచ్చు. నేను 100 కి 100 ఇస్తానన్నమాట. రేటింగ్ అయితే మీకు నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా ఉందన్నమాట. ఇంకా ప్రైస్ కూడా రీజనబుల్. కింద క్యాన్ ఇచ్చారు. బాగుంది. లైనింగ్ ఇచ్చారు. ఇక్కడ లంగాకి ఇలా బార్డర్ స్టిఫ్ గా క్యాన్ వేయడం వల్ల అంచు బాగా నిలబడుతుంది అనమాట. లంగా కూడా బాగుంటుంది చూడడానికి. ఫెయిర్ కూడా చాలా బాగుంది. గేరా కూడా ఎక్కువ ఇచ్చారు. డిజైన్ కూడా చాలా బాగుంది. 100% నేను రికమెండ్ చేస్తాను ఈ లంగా ఓని అయితే. ఇంట్లో కలర్ ఆప్షన్ లేదు. ఓన్లీ సింగిల్ ఆప్షనే ఉంది. కోడ్ అవన్నీ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీకు కావాలంటే వెళ్ళి చెక్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఇంక ఇది బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగుంది. ఫుల్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు. ఎంబ్రాయిడరీ అయితే చాలా బాగుంది. ఎక్కడ గుచ్చుకోదు అనమాట. త్వరగా ఉంది. మిషన్ ఎంబ్రాయిడరీ ఇది. ఫ్రంట్ ఈ విధంగా డిజైన్ వస్తుంది. హ్యాండ్స్ కూడా హెవీ వర్క్ ఇచ్చారు. 100% నేనైతే రికమెండ్ చేస్తాను. తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంది క్వాలిటీ అయితే. చూస్తున్నారు కదా డిజైన్ అయితే ఎంత బాగుందో. ఇంకా చున్నీ అయితే కూడా సూపర్ గా ఉందన్నమాట. లెంత్ గానీ కలర్ కాంబినేషన్ అయితే ఆసమ్. నచ్చితే డిస్క్రిప్షన్ లో కోడ్ ఇస్తాను. ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్
ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి ఫ్రెండ్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ దీపావళి వ్లాగ్తో కలుద్దాం, అస్సలు మిస్ అవ్వద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.